ఫిబ్రవరి 21వ తారీఖున శ్రీమతి లతా గారి ఆధ్వర్యంలో గిరినార్ మహాయాత్ర వివరాల కోసం సంప్రదించండి. ఓం నమో వెంకటేశాయ. నేను గీతాంజలి. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఇవాళ మనతో పాటు ఉన్న అతిథి రామకిషోరాచార్యులు గారు. నేను ఇలా చెప్పడం కన్నా శ్రీవారి దాసుడు అని చెప్తే చాలా త్వరగా అర్థమవుతుందండి. స్వామివారి గురించి, వారి లీలల గురించి, అలాగే స్వామికి పెట్టే నైవేద్యాలు ఎలా వండి వార్చాలనే దాని గురించి కావచ్చు, మనకి ఎన్నో రకాల సమస్యలు, వాటికి ఎటువంటి పరిహారాలు చేసుకుంటే బయటపడతాం, ఇలాంటి వీడియోస్ ద్వారా చాలామందిని ఆధ్యాత్మిక మార్గంలో నడిపిస్తూ ఎంతోమందికి స్వామి వైపు నడిపించారని చెప్పుకోవాలండి. శ్రీవారి దాసుడు అనగానే మీకు ఒక ఛానల్ కనపడుతుంది, అందులో ఇలాంటి ఎన్నో వీడియోస్ ఉంటాయి. నాకు అనిపించింది వారితో ఒకసారి మాట్లాడాలి, మన ప్రేక్షకులకు కూడా తెలియచేయాలి ఎన్నో విషయాలు, మరీ ముఖ్యంగా స్వామివారి గురించి, మనకుండే సమస్యలకి ఏవైతే ఉన్నాయో వాటికి పరిహారాల గురించి అని వారిని ఆహ్వానించాము. వైజాగ్ నుంచి ఇక్కడికి వచ్చారండి. మన ఆహ్వానాన్ని మన్నించి ఇక ఆలస్యం చేయకుండా గురుగారితో మాట్లాడదాం. జయ శ్రీమన్నారాయణ. నమస్కారం గురుగారు. శ్రీవారి దాసులు ఎన్ని రకాల వీడియోస్, అందులో అందరినీ బాగా ఆకట్టుకునేది మీరు నైవేద్యాలు వండే విధానం. మీ వీడియోస్ చూసి మేము సులువుగా స్వామివారికి ఇష్టమైన నైవేద్యాలు ఎలా చేయాలో నేర్చుకున్నామండి. ఓపెన్గా చెప్తున్నాను. చాలామంది మేము ఇలా నేర్చుకున్నామండి, మీ ఎలా వండాలో తెలీదా, ఒకసారి ఈ ఛానల్లో చూడు, చాలా బాగా చెప్తున్నారు, మీకు అర్థమవుతుందని చెప్పి నేను చాలా మంది దగ్గర విన్నాను ఈ మాట. ధన్యవాదాలు. అది చాలా సంతోషం. అసలు మీరు నా ఛానల్ చూస్తారని కూడా నేను అనుకోలేదు. చాలా చాలా సంతోషం అమ్మా. మీరు నా ఛానల్ చూసి ప్రసాదాల నిమిత్తం అన్ని రకాలుగా ఛానల్లో పరిహారాలు అన్ని చూసి మీరు చాలా హోంవర్క్ చేశారు. అది మాత్రం తప్పకుండా ఫాలో అవుతూ ఉంటాను కాబట్టి అదృష్టంగా భావిస్తాను. మాదే అదృష్టం. అయితే తెలుసుకోవాలనుకుంటున్నది, అసలు స్వామివారికి ఎటువంటి నైవేద్యాలు అంటే ఇష్టం? ఇక అక్కడి నుంచి ప్రారంభిద్దాం. నైవేద్యం అనేటప్పటికి ఫస్ట్ స్వామివారికి ప్రతిరోజు ప్రతి నిత్యం బాలభోగం అంటారు. అంటే ఈ బాలభోగంలో ఆరాధన పూర్తి అయిపోయాక పెట్టేటటువంటి నైవేద్యం, అది 99% కూడా పొంగలే పెడతాం. స్వామివారికి బాగా ప్రీతికరమైనటువంటి ప్రసాదము పొంగలి అని చెప్పి చాలామంది పెద్దలు చెప్పడం జరిగింది. ఒక గ్లాసు బియ్యానికి ఇంచుమించు 30 గ్లాసు లేదా ఇంకొక గ్లాసు పెసరపప్పు వేసి, సమానంగా పెసరపప్పు వేసి, దాంట్లో అల్లము, మిరియాలు, జీలకర్ర, మంచి స్వచ్ఛమైనటువంటి ఆవు నెయ్యి, ఆ తర్వాత కొంచెం ఇంగువ, వీటితో స్వామివారికి పొంగల్ తయారు చేసి, అంటే కట్టు పొంగల్, ముద్ద పొంగలి, పొడిగా అన్నాన్ని తయారు చేసి, అన్నం పెసరపప్పు కలిపి దాంట్లో వివిధ రకాల పోపులు వేసి చేసేది పోపు పొంగలి. ఏదో ఒక పొంగలి స్వామివారికి ప్రప్రథమంగా పెట్టేదైతే పొంగలి చాలా చాలా స్వామివారికి ప్రీతి. అదేవిధంగా దాని నుంచి పెద్దలు మనకి ఇచ్చిన వరం ఏంటి అంటే, మన పొంగల్ ప్రతిరోజు ఆలయానికి వెళ్ళి స్వామివారిని సేవించుకుని తీర్థం తీసుకుంటాం, పొంగల్ తిన్నాం అనుకోండి. తీర్థం తీసుకోవడం వల్ల తీర్థంలో అత్యద్భుతమైనటువంటి సుగంధ ద్రవ్యాలు కలుపుతారు స్వామివారికి అభిషేకంలో. అది తీర్థంగా మనం తీసుకుంటాం. దానివల్ల మంచి ఆరోగ్యం. తర్వాత వెంటనే సటారి తీసుకుంటాము, ఆ తర్వాత ప్రసాదం తీసుకుంటాం కదా, అందులో ఉన్న మిరియాలు, అందులో ఉన్నటువంటి ఆవు నెయ్యి, అందులో ఉన్నటువంటి జీలకర్ర, పెసరపప్పు, ఇవన్నీ మన శరీరానికి మంచి కట్టబెడతాయి. ప్రసాదంలో 6వ వంతు మనసుగా మారుతుంది. అప్పుడు మన కష్టానికి తగిన ఏ విధమైన పరిష్కారం కావాలో చెప్తుంది. సరే, అదొక విధానం. రెండోది, శరీరాన్ని కూడా మనకి రజోగుణం నుంచి కాకుండా మంచిగా నిలబెట్టి మంచి ఆలోచనలు ఇచ్చి, ఇంద్రియాల యొక్క శక్తుల్ని ఏవైతే ఉంటాయో అవి అదుపులో పెట్టగలిగే శక్తి ఆ ప్రసాదం ఇస్తుంది. అలాగే స్వామివారికి బాగా ఇష్టమైంది అయితే పొంగలి. ఎప్పుడైనా ఆలయాల్లో అభిషేకం ఆచరించినప్పుడు తిరుమంజనం అంటారు. నవకలశ స్నపన తిరుమంజన మహోత్సవం చేసినప్పుడు తిరుమంజనం అది అయిపోయిన తర్వాత, అభిషేకం తర్వాత దర్దోజనం నైవేద్యంగా పెడతాం. చలవ స్వామివారికి మంచి జరుగుతుందని. అదే విశేషమైనటువంటి కళ్యాణం చేసినప్పుడు పులిహార, బూరెలు, చక్కెర పొంగలి ఇలా నైవేద్యం పెడతాం. అదే ఇంకా వివిధ రకాలండి, వివిధ రకాల నైవేద్యాలు, కదంబం,
అదేవిధంగా స్వామివారికి సాయంత్రం వచ్చేటప్పటికి శయన భోగం అంటారు. అంటే సింపుల్గా శనగలు అంటే మా 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 వంటి ఆలయాల్లో శనగలు, పెసలు, అటుకులతో చేసినటువంటి పులిహార, అటుకులు నానబెట్టి వాటితో చేసిన అటుకుల పాయాసము, తర్వాత పాలు, క్షీరాలు ఇవన్నీ నైవేద్యం పెట్టడం జరుగుతూ ఉంటుంది. ఇలాగా వివిధ రకాలైనటువంటి ప్రసాదాలు మన ఆలయంలో కూడా చాలా చాలా విశేషంగా ప్రసాద వితరణ ఒక్క శనివారం నాడే ఇంచుమించు 20 నుంచి 25 కేజీల ప్రసాదం పొంగల్ చేయించి చాలా విశేషంగా స్వామివారికి నైవేద్యం పెట్టి ఎన్ని గిన్నెలు ఉన్నా అన్ని గిన్నెలు మోసి నైవేద్యం పెడతాం. పెట్టి ఆ తర్వాత భక్తులందరికీ వినియోగం చేస్తాం. అలాగా ప్రసాదం చేసిన తర్వాత నేను ఎప్పుడు మీరు అన్నట్టు వీడియోలో చెప్తూ ఉంటాను, ప్రసాదం చేసినప్పుడు వీలున్నంత వరకు మాట్లాడకుండా ప్రసాదం చేయాలి. ఇవి నియమం. శాంతి మంత్రం ఓం శాంతి శాంతి అనుకుంటూ చేయొచ్చు. ఇంట్లో పిల్లలకి వండి పెట్టే తల్లి ఎవరైతే అమ్మ ఉంటుందో అమ్మ కూడా చేసినప్పుడు వంట మనసులో ఓం శాంతి 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 అనుకుంటూ వంట చేస్తే అది తిన్న పిల్లలు బాక్స్ కడతాం మనం, అది తిన్న పిల్లలు వాళ్ళకి మంచి బుద్ధి జ్ఞాన శక్తి కలుగుతుంది. అలాగా ప్రసాదం చేసినప్పుడు వీలైనంత వరకు మాట్లాడకూడదు అంటారు. ఎందుకు అంటే నోట్లోంచి మాట్లాడడం తుప్పలు అవి పడతాయి, కొంచెం ఇది అశౌచం అవుతుందని. ఆ ప్రసాదం చేసిన తర్వాత ఆ ప్రసాదం చేయడానికి వాడిన గిన్నెలు ఏవి కూడా సేవకులకి తోవడానికి వేయకూడదు. పూర్తిగా నైవేద్యం అయిన తర్వాత మంగళాశాసనాలన్నీ పూర్తయి గోష్ఠి పూర్తయిన తర్వాత మనం బయట వినియోగానికి పెట్టినప్పుడు మనం వేసి అప్పుడు సేవకులతో ఆ యొక్క సామాన్లు ఉపయోగించినవన్నీ తోవించవచ్చు. తర్వాత ఈ నైవేద్యం పెట్టినప్పుడు శుభ్రంగా ఇక్కడ ఇంట్లో అయితే పర్వాలేదండి, ఆలయంలో అయితే ఒక విధానం, ఇంట్లో అయితే పర్వాలేదు ఎవరు చూడకూడదని ఒక పసుపు వస్త్రాన్ని తడుపుకుని బాగా పిండుకుని ఆచ్ఛాదనం చేసి తీసుకెళ్ళి ఆ తర్వాత కింద కొంచెం నీళ్లు పోసి ఒక చతురస్రాకారంలోనూ కొంచెం ఒక స్క్వేర్ షేప్లో చేసి కొంచెం పసుపు వేసి దాని మీద ఆ గిన్నె పెట్టి ఆ గిన్నె లోపల ఒక్క తులసి దళం, అమృత తుల్యం అనమాట తులసి అంటే, తులసి దళం వేసి అప్పుడు స్వామివారికి నైవేద్యం పెట్టినప్పుడు అది అంటే మీకు స్వామివారు స్వీకరించారు అనడానికి రుజువు ఏంటండి అని అంటే మనసే సాక్షి. ఏ విధంగా అంటే నేనే ఉన్నాను, ఉప్పు ఎక్కువ వేసేసాను నాకు తెలుసండి, మీరు నమ్మరు నిజంగా, అంటే అవతల వారికి అబద్ధం నాకు నిజం అండి. ఉప్పు ఎక్కువ పడిపోయింది ఈరోజు, నైవేద్యం పెట్టిన తర్వాత ఉప్పు సరిపోయిన రోజులు నాకు ఉన్నాయండి. నేను ఆత్మహత్యగా చెప్తున్నాను. నైవేద్యం స్వామివారికి నైవేద్యం పెట్టేసిన తర్వాత అది ఉప్పు సమానంగా వచ్చిన టేస్ట్ నేను తిన్నాను. అంటే ఆయన ఎక్కడ లేరు, ఆయన స్వీకరిస్తారు. ఒకవేళ ఏమైనా పొరపాటు అయ్యిందా, ఏమైనా అనుకోకుండా ఏవైనా నాకు ప్రసాదం చేసినప్పుడు ఇంకా అక్షరాల అందులో ఇంకా ఎంత జాగ్రత్త తీసుకుంటాం అంటే అంత జాగ్రత్తగా తీసుకుంటాం స్వామివారికి. ఎంత టైం పడుతుందండి మీకు? మామూలుగా ప్రతిరోజు నిత్యం పొంగల్ చేయడానికి అయితే ఒక అరగంటలో అయిపోతుంది. విశేషమైన ప్రసాదాలు ఎక్కువ టైం పడుతుంది, 2-3 గంటల దాకా. ఏవి వండడం బాగా ఇష్టం? నాకు స్వామివారికి ఇష్టమైన పొంగలి, కదమ్మ అన్ని కూరగాయలతో చేస్తాం కదా, కదమ్మ చేయడం, స్వీట్లు ఎక్కువ చేయడం ఇష్టం స్వామివారికి, స్వామివారు స్వీకరిస్తారని. అదేవిధంగా పెరుగన్నం, దద్య అన్నం, ఇది కూడా బాగా చేసి స్వామివారికి నైవేద్యం పెట్టాలి. ఇప్పుడు ఎవరైనా భక్తులు వండి తీసుకొస్తే అవి అది అలా పనిచేయదు. అంటే ఇక్కడ స్వామివారు ఇప్పుడు వైష్ణవ పంచరాత్ర ఆగమం ప్రకారం ఈ ఎక్కడైతే ఆలయంలో ఇప్పుడు ఎవరైతే స్వామి అర్చక స్వామి ఉంటారో వారే లేదా ఇంకొక అర్చక స్వామిని నియమించడం జరుగుతుంది. 2 ఉంటారు. కొంచెం పెద్ద ఆలయం అయితే ఎవరో ఒకళ్ళు ఉంటారు, వాళ్ళు వంటశాలలో స్వామివారికి మడిగా చేసి పెట్టడం జరుగుతుంది. అంటే అది ఇంకేమీ కాదండి. అలా చేయడం వల్ల ఆ మూర్తికి శక్తి బాగా పెరగడం వల్ల ఎంతమంది వచ్చి
వారి కోరికలు చెప్పుకున్నా అవి నెరవేరుతాయి. చక్కగా ఇంట్లో అలా నైవేద్యంగా పెట్టుకోవచ్చు. ఇంట్లో హ్యాపీగా నాకేమన్నా మనం పెట్టాలి చేసి పెట్టుకోవచ్చు, ఏది పెట్టాలనిపిస్తే అది పెట్టుకోవచ్చు. ఏవి చేయొచ్చండి ఇంట్లో సాధారణంగా అన్ని రకాలున్నమ్మా. పొంగల్ రోజు చేసుకోవచ్చు. ఇందాక నేను ఏమని చెప్పాను, ఆరోగ్యం అని. మరి రోజు ఒక్క పావు గ్లాస్ పొంగలైనా నైవేద్యం పెడితే ఇంట్లో అందరూ కొంచెం కొంచెం తింటే ఆరోగ్యమే కదా. అలాగా ఇంట్లో వీలున్న ప్రసాదాలు ఓపిక ఉన్నప్పుడు హ్యాపీగా చేసుకుని పెట్టచ్చు. అది ఆ విధంగా ప్రసాదాలు స్వామివారికి నైవేద్యం. మనసా వాచా కర్మణ నివేదన పెట్టినప్పుడు ఇలా తీసి మనం గంట కొట్టి ఇలా నీళ్లు జల్లి 5 సార్లు చూపించి మూత పెట్టేసి వచ్చేస్తే అంతేనండి, వచ్చేసినట్టే, అదే నైవేద్యం. కానీ ఎప్పుడైతే మనం నైవేద్యం పెట్టినప్పుడు మనం భావించగలిగితే, మీరు మంచి స్వహస్తాలు మీ కుడి చేత్తో స్వామివారికి ఒక ముద్ద తీసి ఇలా ఆయన చేతిలో పెడితే ఆయన తీసుకుని తిని, పక్కన లక్ష్మీదేవికి ఇంకొక ముద్ద నేను ఆయన చేతిలో పెడితే లక్ష్మీదేవికి తినమని చెప్పి ఇచ్చి, ఆ తర్వాత ఇద్దరు ఊహించుకోవడానికి ఏముందండి, శుభ్రంగా మనం అనుభవించవచ్చు, రమించవచ్చు కదా స్వామివారిలో. శుభ్రంగా చేతులు ఒక బంగారు పళ్ళెంలో పెడితే ఆయన కడుక్కుని, కాళ్ళు కడుక్కుని ఒకసారి కొంచెం గ్లాస్తో నీళ్ళు ఇస్తే ఆయన స్వీకరించి తాగి, ఆ మిగిలిన నీళ్లు పక్కన పెడితే అవన్నీ నేను తీర్థంగా తీసుకుని పక్కన ఉంచుకొని, ఆ తర్వాత నైవేద్యం పూర్తయింది అని భావించగలి వాళ్ళు కళ్ళారా తిన్నారని మానసికంగా గనక ఒక్కసారి అనుభవించగలిగితే ఆ పొంగలి మధురమే వేరుంటుంది. అప్పుడు 100కి 200% కూడా పెరుమాళ్ళు మనం పెట్టిన నివేదన ఆరగించి తీరుతారు తప్పకుండా. ఇలా ఎంతో చాలా చక్కగా వర్ణించారు. ఈసారి అలాగే ఊహించుకొని ఒక్క నిమిషం సమయం, ఒక్క నిమిషం. యాంత్రికంగా చేసేస్తున్నాం అది వేరు, స్వీకరించరండి, స్వీకరిస్తారు. కానీ ఒక్క నిమిషం ఆయనకి మనం వెచ్చించగలిగితే మాత్రం నాకైతే చాలా చాలా సంతోషమైన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. అంతే, అలా ఆయన దగ్గరే ఉండాలి నైవేద్యాలు ఇవన్నీ. ఇంకా ఇంకా చాలా చూపించాలి మాకు. ఇంకా ఉన్నాయా లిస్ట్? ఇంకా ధనుర్మాసం వల్ల అవ్వట్లేదు, వస్తాయమ్మా ఇంకా చాలా. మేము ఎదురు చూస్తున్నాం. తప్పకుండా ఇంకా తొందరగా. సంతోషం. చాలా చాలా థ్యాంక్స్ అమ్మా.